ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ భారీ బందోబస్తు మధ్య భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురం గ్రామంలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు రంగంలోకి దిగిన అధికారులు నిబంధనలను తుంగలో తొక్కిన అక్రమ కట్టడాలను నిలమట్టం చేస్తోంది. 1998 నుంచి కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ లెక్క చేయకుండా నిర్మించిన ముకింగ్ గెస్ట్ హౌస్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అలాగే ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ముకిం సోదరుడు అజీంకు చెందిన 6 అంతస్తుల భారీ భవనాన్ని కూడా అధికారులు నేలమట్టం చేశారు. అయితే ఈ ఆపరేషన్లో పేదలు నివసించే ఇళ్ల జోలికి వెళ్లకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఐలాపురం తండాలోని నివాసాలను తాకకుండా హైడ్రా జాగ్రత్తలు తీసుకుంది. కేవలం కబ్జాకు గురైన ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్. ఐలాపురం గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో ఇప్పటికే అనేక నివాసాలు వెలిశాయి. ప్రస్తుతం స్వాధీనం చేసుకుంటున్న ఈ భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం అక్షరాల 15,000 కోట్ల రూపాయల పైమాటే అని అధికారులు అంచనా వేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఈ ఆపరేషన్ సాగుతోంది. మరోవైపు హైడ్రా కూల్చివేతలపై హైకోర్టుకు వెళ్లారు బాధితులు. దీనిపై విచారించిన హైకోర్టు కూల్చివేతలపై స్టే విధించింది. కోర్టు స్టేతో వెంటనే కూల్చివేతలను ఆపివేసింది హైడ్రా. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిసరాల్లోని హైడ్రా కూల్చివేతలైతే ఇక్కడ కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీసులు, హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ హైడ్రా ఏదైతే అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లోని ఐలాపూర్ లో అయితే ఇక్కడ చర్యలు అయితే చేపట్టారు. అయితే భారీ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు అయితే కూల్చివేశారు. ఆ నిర్మాణాలకు సంబంధించి కొంతమంది బాధితులు హైకోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆయా ప్రాంతాల్లో ఉంటారో వారికి సంబంధించి కొన్ని ఉత్తర్వులు మాత్రం హైకోర్టు ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే ఉత్తర్వులు అందే వరకు కూడా కూల్చివేతలు కొనసాగుతూ ఉంటాయని చెప్పి అధికారులు అంటున్నారు. ఇక్కడ ఐలాపూర్ గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు అయితే వెళ్తాయి. అనుమతులు లేకుండా కట్టిన నివాసాలకు తొలగిస్తామని చెప్పి పలుమార్లు ఇప్పటికే అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు హైడ్రా అధికారులు. అయితే హైడ్రా అధికారుల నోటీసులను పట్టించుకోకుండా అలాగే నిర్మాణాలు అయితే కొనసాగాయి. చాలా ప్రాంతాలు ఇది కొంత వివాదాస్పద భూమి అయినప్పటికీ ఎక్కువ స్థాయిలో మార్కెట్ విలువ ఉండడంతో ఆ ప్రాంతంలో చాలా మంది కబ్జాదారులు అయితే రంగంలోకి దిగి పెద్ద పెద్ద నిర్మాణాలు చేసి తక్కువ ధరలో అమ్ముకున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రక్రియ అయితే కొనసాగించారు. దాదాపుగా 2,000 మంది పోలీసులు ఇక్కడ మోహరించి తొలగింపు చర్యలు చేపట్టడంతో స్థానికంగా అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మొత్తం 1263 ఎకరాల్లో ఈ అక్రమ నిర్మాణాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ 863 ఎకరాల భూమి 15,000 కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా ఉంది. 1998 నుంచి ఇక్కడ కోర్టు ఆర్డర్లు కూడా ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా చర్యలు అయితే చేస్తూ ఉన్నారు బిల్డర్లు కావచ్చు, అక్రమ ఆర్జులు. అయితే స్థానికంగా ఇక్కడ ఉండే నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు ముఖ్యం ఒక ఫామ్ హౌస్ అయితే నిర్మించుకున్నాడు. అది కూడా అక్రమంగా జరిగిందని చెప్పి హైడ్రా ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చింది. ఆ అక్రమ నిర్మాణాన్ని అయితే కూల్చివేశారు అధికారులు. దీంతో ఆయన అనుచరులు కావచ్చు, ఇతర ఎవరు స్థానికంగా ఉంటారో వాళ్ళు హైకోర్టుకు వెళ్ళినట్టుగా తెలిసింది. హైకోర్టు తాత్కాలికంగా అయితే దానికి హైడ్రా కూల్చివేతలను నిలిపివేసే చర్యలకు సంబంధించి ఒక నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఆర్డర్ కాపీ. అయితే ఆ ఆర్డర్ కాపీ హైడ్రా అధికారులకు అందిన తర్వాతే పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. Right. Thank you, Rakesh.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ భారీ బందోబస్తు మధ్య భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురం గ్రామంలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు రంగంలోకి దిగిన అధికారులు నిబంధనలను తుంగలో తొక్కిన అక్రమ కట్టడాలను నిలమట్టం చేస్తోంది. 1998 నుంచి కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ లెక్క చేయకుండా నిర్మించిన బుకింగ్ గెస్ట్ హౌస్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అలాగే ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ముఖీం సోదరుడు అజీంకు చెందిన 6 అంతస్తుల భారీ భవనాన్ని కూడా అధికారులు నేలమట్టం చేశారు. అయితే ఈ ఆపరేషన్లో పేదలు నివసించే ఇళ్ల జోలికి వెళ్లకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఐలాపురం తండాలోని నివాసాలను తాకకుండా హైడ్రా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కేవలం కబ్జాకు గురైన ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఐలాపురం గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో ఇప్పటికే అనేక నివాసాలు వెలిశాయి. ప్రస్తుతం స్వాధీనం చేసుకుంటున్న ఈ భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం అక్షరాల 15,000 కోట్ల రూపాయల పైమాటే అని అధికారులు అంచనా వేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఈ ఆపరేషన్ సాగుతోంది. మరోవైపు హైడ్రా కూల్చివేతలపై హైకోర్టుకు వెళ్లారు బాధితులు. దీనిపై విచారించిన హైకోర్టు కూల్చివేతలపై స్టే విధించింది. కోర్టు స్టేతో వెంటనే కూల్చివేతలు ఆపివేసింది హైడ్రా.